ఎన్డీఏ గవర్నమెంట్ దాటుతుంది అని ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహిస్తుంది. కానీ ఒరిజినల్ రిజల్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా నవంబర్ 14 దాకా వేచి ఉంచాలి ఖచ్చితంగా. అండ్ మనం చూసుకుంటే కనుక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరికి పడింది ఈ డంకా అంటే బీజేపీకి పడింది. కానీ ఎన్డీఏకి ఈరోజు 138 స్థానాలు తీసుకురావడానికి ఖచ్చితంగా 20 ఏళ్ల నితీష్ అన్న ఒక స్లోగన్ 11 ఏళ్ల మోడీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి విజయం వైపు పయనానికి లీడ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే చాణక్య స్ట్రాటజీస్ సర్వే అంతిమ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. కానీ ఈ ఫలితాల్లోకి వెళ్ళే ముందు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్న పాయింట్ ఒకటి మెన్షన్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ అండ్ నన్ అదర్ దెన్ జేఎస్పీ పార్టీ. ప్రశాంత్ కిషోర్ పార్టీగా పేరు పొందిన జేఎస్పీ పార్టీ ఆఖరికి 2014 మోడీ ఎలక్షన్లో గెలిపించడానికి కీ పర్సన్ అయిన ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ అండ్ చాలా మంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చాలా మంది వెనకమాలు ఉండి కింగ్ మేకర్గా నుంచిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి మాత్రం అస్సలు ఓపెనింగ్స్ కనిపించకపోవటం. సున్నా, లిటరల్లీ సున్నా. కింగ్ మేకర్, గవర్నమెంట్ మేకర్, ఎలా అడ్వర్టైజ్ చేయాలి, ఎలా క్యాంపెయిన్ చేయాలి అని డిజైన్ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీకి సున్నా నమోదవటం. అది కూడా ఈ చాణక్య ఎగ్జిట్ పోల్స్ స్ట్రాటజీ వాళ్ళు ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే సున్నా నమోదైంది.